నమస్తే, నేను మీ నాగేష్ గంగుల. విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని సర్వేలన్నీ చెబుతున్న వేళ తెలుగుదేశం పోటీ ఇవ్వగలిగితే బొబ్బిల్లో మాత్రమే కొంత పోటీ ఇవ్వగలుగుతుందని తెలుగుదేశం వారు భ్రమపడుతున్న సమయంలో బొబ్బిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బేబీ నాయన గారికి సంధిస్తున్న సూటి ప్రశ్నలు ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రశ్నల్లో చాలా ప్రశ్నలు రాష్ట్రం మొత్తానికి తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎదురవుతున్నవే. వీటికి సమాధానం ఇవ్వడంలో తెలుగుదేశం తత్తరపడుతోంది అనేది సుస్పష్టం. అసలు ఇంతకీ ఏంటా ప్రశ్నలు అనేది ఇప్పుడు చూద్దాం. బొబ్బిలి ఓటర్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేయాలా, చంద్రబాబుని నమ్మి ఓటు వేయాలా? బొబ్బిలి నియోజకవర్గానికి 100% మేలు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల కృతజ్ఞత లేకుండా నేడు పేదవారి జీవితంలో వెలుగులు నింపిన యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కాదని దూరమై బొబ్బిలికి ఏమాత్రం మేలు చేయని చంద్రబాబుకి ఎందుకు దగ్గరయ్యారో కారణాలు చెప్పగలరా? పార్టీ మారకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా అడ్డదారిలో అమ్ముడిపోయి మంత్రి కావడం చరిత్రలో మీరు బొబ్బిలి ప్రజలకు తెచ్చిన మాయని మచ్చ. ఇది తప్పని ఒప్పుకుంటారా, లేక తప్పు చేసింది మీ అన్నగారు, ఆయనతో మీకు సంబంధం లేదు అంటారా? మంత్రి పదవి కోసం అమ్ముడిపోయిన మీ వలన బొబ్బిలి ప్రజలకు జరిగిన మేలేంటి? పోనీ మీ నాయకుడిని ఏ విధంగా నమ్మమంటారు? ఆయన చెబుతున్న సూపర్ 6 హామీలపై మా ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? గతంలో సిలిండర్పై 100 రూపాయల సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాడని చెబుతున్నప్పుడు దానిని మీరు నమ్ముతున్నారా? గతంలో బస్సు ప్రయాణంలో వృద్ధులకు మహిళలకు 20% రాయితీ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తాడని మీరు నమ్ముతున్నారా? గతంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంటే మన రాష్ట్రంలో సుమారు 1 కోటికి పైగా ఇళ్ళు ఉన్నాయి కాబట్టి 1 కోటికి పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటూ ఎందుకు ఆ సంఖ్య తగ్గించారు? మా ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరోనా 2 ఏళ్ల కాలం తీసేసినా మిగిలిన 3 ఏళ్లలో 2,30,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. మరి 14 ఏళ్ల మీ చంద్రబాబు పరిపాలనా కాలంలో ఎన్ని శాశ్వత ఉద్యోగాలు కల్పించారో చెప్పగలరా? ప్రతి నిరుద్యోగికి 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేక చివరాఖరున అతి కొద్ది మందికి మాత్రమే 2-3 నెలలు మాత్రమే 1000 రూపాయలు చొప్పున ఇచ్చి డ్రామా ఆడిన చంద్రబాబు ప్రతి మహిళకు 1,500 చొప్పున ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామనడాన్ని మీరు నమ్ముతున్నారా? ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తామని గతంలో హామీ ఇచ్చి మహా అయితే ఒక్కో స్మార్ట్ ఫోన్కి 10,000 రూపాయలు విలువైన స్మార్ట్ ఫోన్ ఇవ్వని చంద్రబాబు ఇప్పుడు తల్లికి వందనం అంటూ ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున 5 పిల్లలున్నా కూడా 75,000 ఇస్తానని చెప్పడాన్ని మీరు సమర్థిస్తారా? ఇస్తారని మీరు నమ్ముతున్నారా? ల్యాండ్ టైటిల్ యాక్ట్పై తప్పుడు ప్రచారం చేస్తున్న మీ చంద్రబాబు భవిష్యత్తులో అదే యాక్ట్ మంచిదేనని మాట మార్చడు అని, అలా మార్చితే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారని హామీ పత్రం రాసి ఇవ్వగలుగుతారా? అధికారంలోకి మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ వస్తుందని, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపదంగా సర్వేలు చెబుతున్న నేటి సమయంలో మీరు భావిస్తున్నట్లు పొరపాటున మీరే గనక గెలిస్తే బొబ్బిలి అభివృద్ధి మరో 5 ఏళ్లు కుంటుపడదా? ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు రాజకీయాల్లోకి ఏ కారణంగా వచ్చారంటే ప్రజలకు మరింత సేవ చేయడానికి వచ్చారు అని అంటారనుకుంటే వ్యక్తిగతంగా మీకు జరిగిన అవమానానికి మీ ఇగో చల్లార్చుకోవడానికే వచ్చామని చెప్పడం నిజం కాదా? చంద్రబాబుకి అమ్ముడుపోయి ప్రజలతో చీకొట్టించుకొని నియోజకవర్గం నుంచి దూరంగా పారిపోయిన మీ అన్నయ్య గారి లాగానే అదే రక్తం పంచుకు పుట్టిన మీరు చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా? బొబ్బిలి నియోజకవర్గానికి శంబంగి వెంకట చిన్నపల్లాడు గారు ఏం చేశారో, ఇంకా ఏం చేయబోతున్నారో సుస్పష్టంగా చెబుతున్నారు. మరి మీరు ఏం చేశారో చెప్పగలరా? ఈ విషయంలో చర్చకు సిద్ధమేనా? చర్చకు సిద్ధమే అయితే ముందు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం సవివరంగా ఇవ్వండి. ఈ ప్రశ్నలు బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి బేబీ నాయన గారి నుంచి ఏం సమాధానం వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్నల్లో చాలా ప్రశ్నలు తెలుగుదేశం వారి తరపున సమాధానం లేని ప్రశ్నలే అవుతున్నాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.